అబ్రహాము ప్రార్థన చేసి నిష్ఠూరపడ్డాడు. ఏమని? నన్ను బాగా ఆశీర్వదించాం, ఇదిగో నా దగ్గర పనివారు చాలామంది ఉన్నారు, పశువులు చాలా ఉన్నాయి, వెండి బంగారం అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు వాగ్దానము చేసినటువంటి వాగ్దాన సంబంధి అయినటువంటి కుమారుడు లేడే, నువ్వు ఎంత ఇస్తే ఏం లాభం ప్రభువా అని చెప్పేసి నిష్ఠూరపడ్డాడు. మనం ప్రార్థన చేసి నిష్ఠూరపడినా పర్వాలేదు, కానీ ప్రార్థించుకోకుండా మాత్రము ఉండకూడదు. ఏ విషయమైనా కూడా అది ఎన్ని సంవత్సరములైనా కూడా మనం అడుగుతూనే ఉండాలి. ఎన్ని సంవత్సరములైనా కూడా దేవుడు ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల కలిగిన వాడు కనుక ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే చాలా 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 శ్రేష్టమైనది మన కొరకు ఆయన దాచి ఉంచాడని అర్థం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దది ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలంటే 1000-2000 అయిపోతాయి, కానీ పెద్ద గిఫ్ట్ ఇవ్వాలంటే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేది, సమయం పడుతుంది. ఈలోపు మనము ఎదుటి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోకూడదమ్మా. దేవుడు మనకి ఇవ్వడానికి, శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన చాలా ఉన్నతమైన ప్రణాళికలు ఆయన వెళ్తున్నప్పుడు అది లేట్ అవుతుంది.